అందరికీ నమస్తే. వెల్కమ్ టు లైఫాలజీ. నేను మీ భారతి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి డిప్రెషన్. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకి తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరీష్ తెనేటి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. సో అసలు డిప్రెషన్ అంటే ఏంటి? మనిషికి రిపీటెడ్గా ఒక స్టక్ టెలిగ్రాఫ్ రేడియో లాగా ఒకే పర్సిస్టెంట్గా కాన్స్టెంట్గా రెగ్యులర్గా మూడ్ లో ఉండి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయి డల్ అయిపోయి ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తే ఒక సైడ్ మేనియాగాను ఒక సైడ్ డల్గా లోగాను ఉండడం, సూసైడ్ థాట్స్ రావడం, ఇలాంటివన్నిటికీ కారణాలను ఒక గ్రూప్ ఆఫ్ కండిషన్స్ ఈజ్ డిప్రెషన్. డిప్రెషన్ ఇది అని చెప్పలేం, ఎన్ని రకాలుగా రావచ్చు అన్ని రకాలుగా వస్తుంది. సో అందుకని డిప్రెషన్ అంటే రెగ్యులర్గా మూడ్లో ఉండి, ఒకసారి ఎప్పుడైనా మన ఏదైనా ఫెయిల్ అయ్యాము, ఒకసారి డల్గా ఉన్నాము, ఇట్స్ ఓకే. రెగ్యులర్గా అందులోనే ఉండిపోయి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయి దేని మీద మనకి ఏది చేయాలన్నా యాక్టివ్గా లేకుండా ఉండడం, ఎందుకు ఈ జీవితం అని అనిపించేదని డిప్రెషన్ అంటారు. ఇప్పుడు ఇది ఎక్కువైపోతుంది. అండ్ ఇక్కడ రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, ఇది వ్యాపారం చేసుకునే టైప్ బ్యాచ్ ఒకళ్ళు తయారయ్యారు, ఏం లేకపోయినా కూడా నీకు డిజార్డర్ ఉందని చెప్పడం. రెండోది వచ్చేసి రియల్ ప్రాబ్లం ఉండి, క్లినికల్గా ప్రాబ్లం ఉండి దాన్ని ఫేస్ చేస్తున్న వాళ్ళకి రైట్ హెల్ప్ దొరకట్లేదు. ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒక సైడ్ ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ గురించి అందరితో మాట్లాడాలి, చెప్పాలి అని మెంటల్ హెల్త్ గురించి ఎక్కువ చేస్తున్నా, యాక్చువల్ క్రౌడ్ ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. లేని వాళ్ళకి మనం అదొక ఆయుధంలో ఇచ్చాం. నాకు డల్గా ఉంది పోయి, నాకు మూడ్ బాగాలేదంటే వాడికి చాక్లెట్ కొని ఇవ్వాలి పిల్లలకి. అలాగా వీ హ్యావ్ యూజ్డ్ దిస్ యాజ్ అ రాంగ్ వెపన్. సో అందుకని నేను స్పెసిఫిక్గా ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు అందరికీ కాదు, కొన్ని సిమ్టమ్స్ మీకు మ్యాచ్ అయినా మీకు డిప్రెషన్ ఉందని కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే నాలుగు విని అవును నాకు కూడా ఈ మధ్య బాగా డల్ ఉంటుంది, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, నాకు ఆఫీస్కి వెళ్ళాలని అనిపించట్లేదు, నాకు డిప్రెషన్ ఉంది అని సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుని చాలామంది కాల్ చేస్తారు మాకు. అలా సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవద్దు. ఒక హెల్త్ కేర్ వర్కర్తో కనుక మీరు మాట్లాడితే, మెంటల్ హెల్త్ గురించి తెలుసుకుంటే, దెన్ వాళ్ళు ఒకవేళ డయాగ్నోస్ చేస్తే మీకు డిప్రెషన్ ఉన్నట్టు. లేకపోతే మీకు డౌట్ ఉంటే మాత్రం మీకు మీరు సొంతంగా గూగుల్లోనో ఇట్లా ఏదైనా ఒక హాఫ్ వీడియో చూసో, మనకి ఇప్పుడు షార్ట్స్ తయారై చాలా మిస్ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అందుకని మీరు సగం తెలుసుకుని రాంగ్గా అర్థం చేసుకుని ఇందులో కొన్ని సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యాయి కదా అని చెప్పి మీకు డిప్రెషన్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవద్దు. డిప్రెషన్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ కండిషన్స్ వేర్ యూ ఫీల్ కాన్స్టెంట్లీ లో, ఎంటీగా అనిపించడం, జీవితం మీద ఆశ పోవడం, తర్వాత ఏం చేయాలన్నా నెగిటివ్ థాట్స్ రావడము, అండ్ బిహేవియర్లో చాలా మతిమరుపులు రావడము, తొందరగా కోపం రావడం, తొందరగా ఇరిటేషన్ అయిపోవడం, డల్గా ఉండిపోవడము, ఎవరితో కలవకపోవడం, ఇలా గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ డిప్రెషన్. అంటే క్లినికల్లీ వీళ్ళు డిప్రెస్డ్ అని ఎలా తెలుస్తుంది అని? ఇది వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై అండి. ఒకవేళ ఎవరికి వాళ్ళు సొంత డయాగ్నోసిస్ చేసుకోవాలి అనుకుంటే చాలా ఆలోచించుకుని డయాగ్నోస్ చేయండి, లేకపోతే మీకు మీరుగా ఓన్ డయాగ్నోస్ చేసుకోవద్దు. క్లినికల్లీ చూడొచ్చు మనం, వాళ్ళకి ఏం చెప్పినా నెగిటివ్గానే తీసుకుంటారు. ఏం చెప్పు, ఎంత గొప్ప విషయం అన్నా చెప్పు, ఇది ఇలా జరుగుతుందిరా, ఇది ఇలా అవుతుందిరా అని చెప్పు, అయినా కూడా అందులోంచి నెగిటివ్ తీస్తారు. ఇది ఎంత కామన్గా ఉంటుందంటే, ఉద్యోగం చేయొచ్చు కదా అంటే నచ్చదు, బిజినెస్ చేయొచ్చు కదా అంటే డబ్బులు లేవు అన్నట్టుగా ఉంటుంది. అటు ఎటు కాకుండా ఒక ఫైనల్ డెసిషన్కి రాకుండా ఎంతసేపు అందులోంచి నెగిటివ్, ఇంకా అందులోంచి నెగిటివ్. అత్త మన కోసం మంచి చెప్తున్నా సరే కోడలు రాంగ్గా చూసినట్టు, ఫ్రెండ్ మనకు మంచి చెప్తున్నా సరే అందులోంచి తప్పు చూసినట్టు, ఏది చెప్పు అందులోంచి నెగిటివ్ తీసుకోగలుగుతారు. అండ్ తొందరగా మూడ్ స్వింగ్స్ వచ్చేసేసి తొందరగా డల్ అయిపోయి, ఎంత మంచి విషయం, ఎంత ఎక్సైటెడ్ విషయం ఉన్నా అది ఏముంది అందులో ఏముంది అనేటట్టుగా ఉండడం. అండ్ రెగ్యులర్గా సూసైడల్ థాట్స్, జీవితం బాగాలేదు అని అనిపించడము, అండ్ తొందరగా మతిమరుపులు కానీ, అక్కడ పెట్టిన ఐటెం మర్చిపోవడము, లేకపోతే చేయాలనిపించకపోవడము, అక్కడే ఉంటుంది ఎదురుగుండా ఉంటుంది చేయాలనిపిస్తుంది కానీ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కండిషన్స్. అండ్ కాన్స్టెంట్లీ మేనియాక్ హై రావడం, సడన్గా పిచ్చి కోపంలాగా వస్తుంది, మళ్ళీ సడన్గా డల్ అయిపోతారు, లో అయిపోతారు. ఇలాంటివి ఉందంటే కంపల్సరీగా మెంటల్ హెల్త్ వర్కర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఒక సైకియాట్రిస్ట్ కానీ, అట్లీస్ట్ కౌన్సిలర్ దగ్గరికి కానీ, అట్లీస్ట్ ఒక సైకోథెరపిస్ట్గా కానీ అలా ఒకసారి చెక్ చేయించుకుంటే తెలుస్తుంది. సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోకూడదు. ఓన్గా మనం ఏదో నేను ఇంటర్నెట్ చూస్తాను నాకు వచ్చేసిందండి డిజార్డర్ అని చెప్తారు. అలా ఉండదు డిజార్డర్.
ఓకే. అండ్ ఒకటి రెండు ఎప్పుడైనా డల్ అవ్వచ్చు, ఎవరికైనా బోర్ కొట్టచ్చు, ఎవరికైనా అబ్బా ఏంది జీవితం అనిపించవచ్చు. ఒక బ్యాడ్ సినిమా చూసి ఒకసారి అనిపిస్తుంది, "ఛే, ఏంటి ఇలా చేశారేంటి" అని అనిపిస్తుంది, డల్ ఉంటుంది. అవి ఓకే, అవి మూడ్ డిజార్డర్ కాదు, అది మీకు డిప్రెషన్ ఉన్నట్టు కాదు. ఒక్కోసారి మీరు చదువుతున్న సబ్జెక్ట్ మీకు నచ్చకపోవచ్చు, అది మూడ్ డిజార్డర్ కాదు. కానీ తెలియక దాన్ని డిప్రెషన్ అనుకుని అందులోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి అందులో పడ్డాక అది ఇంకా దానిలోనే తిప్పుతూ ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అట్ ఎర్లీ స్టేజ్ ఆపాలి. ఒకవేళ అలా డిప్రెసివ్గా అనిపిస్తోంది, బాగాలేదు, వెంటనే కమ్అట్ ఆఫ్ దట్ సర్క్యూట్. ఒకసారి అందులో పడిపోయారంటే ఇట్ విల్ బి వెరీ డేంజరస్. వాళ్ళు రీసెంట్ లవ్ ఫెయిల్యూరో, లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి అందులోంచి రికవర్ కాలేకపోవడము, డైవర్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేకపోతే బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు, అది జరగదు, దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బాగా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ చేసి దాని లోపలికి ఇన్వాల్వ్ అయిపోయి సడన్గా తెంపుకున్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ అవుతుంది. అంటే ఎందుకు కొంతమంది మాత్రమే డిప్రెషన్కి లోన్ అవుతారు అని అంటారు? ఎగ్జాక్ట్లీ. సో ఇది ఏమవుతుందంటే, కొంతమందికి చిన్నప్పటి నుంచే బై పేరెంట్స్ కానీ, మనకి ఎట్లా ఉండేదంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉండేది. మనకు ఇంట్లోనే అందరు ఉండేవారు, వదినలు ఉండేవారు, అమ్మను, పెదమ్మ, చిన్నమ్మ, ఇలాగ అందరు బాబాయిలు, పిన్నులు, వీళ్ళందరూ మనతో ఏంట్రా ఏమైందిరా అని క్యాజువల్గా మాట్లాడేవారు, ఏమన్నా ఉంటే ప్రాబ్లం చెప్పుకునేటట్టు ఉండేవారు. ఇప్పుడు ఇండివిజువల్ అయిపోయి అన్నీ వాళ్ళు ఊహించుకుని టూ మచ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ నాలెడ్జ్, అంటే అన్ని విషయాల మీద అన్ని అవగాహన ఉంటుంది అందరికీ. మీరు కొన్ని చెప్తే దాని నుంచి కొంతమంది మన వీడియోలో చూసి కూడా ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ వినను కూడా వినడంచుకో, నీకేం తెలుసురా, నువ్వేం తెలుసురా అని కమెంట్లు, అంటే ఇంకొక వర్షన్ యాక్సెప్ట్ చేయరు. నాకు తెలిసినదే కరెక్ట్, నేనున్నది కరెక్ట్, నా బాధ నీకేం తెలుసు, ఈ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు తొందరగా డిప్రెషన్లోకి వెళ్తారు. నా ప్రాబ్లం నీకేం తెలుసు, ఆ అమ్మాయిని ఎంత ప్రేమించాను, నన్ను ఎంత మోసం చేసింది, నేను ఇన్ని రోజులు తన కోసం అన్నీ చేశాను అనే వాళ్ళ వర్షన్లోనే ఉండిపోతారు. వెరీ ఇంపార్టెంట్ ఇది ఎట్ ఎర్లీ స్టేజ్ ఆపాలి. లేక నువ్వే ఈ ప్రపంచంలో సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కాదు, ప్రపంచం అంతా నిన్నే చూడట్లేదు, నీకు తెలిసినన్ని లాజిక్లే ప్రపంచంలో అందరికీ యాక్సెప్ట్ చేయాలని లేదు. ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది నచ్చకపోవచ్చు, అగ్రీ టు డిసగ్రీ, నో ప్రాబ్లం, ఓకే, నీ వ్యూలో అలా ఉందేమో, నా వ్యూలో ఇలా యాక్సెప్ట్ చేయగలగాలి. కొన్నిసార్లు వాడి వర్షంలో వాడు నేను మోసమే చేసి ఉండొచ్చు, నిజంగా మోసం చేసి ఉండొచ్చు. వాడు ఒకసారి మోసం చేస్తే ఆ మోసాన్ని తలుచుకుని నిన్ను నువ్వు 1,00,000 సార్లు మోసం చేసుకోకూడదు. ఆ విషయం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ పేరెంట్స్ నుంచి రావాలి. కొంతమందికి ఇది బై బర్త్ తెలిసిపోతుంది, కొంతమంది ఉండే ఎన్వైర్న్మెంట్ని బట్టి ఇట్లా ఉంటారా మనుషులు, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అనేటట్టు ఉంటారు. కొంతమంది బాగా ఎక్కువగా నమ్మి మోసపోతారు. అలాంటి వాళ్ళు దే జస్ట్ గోయింగ్ టు దట్, అందులో పడిపోతారు, బావిలో పడిపోయినట్టు. దీన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, మనకి యోగా వాసిష్టంలో వశిష్ఠులు చెప్తారు ఈ మాట, సేమ్ థింగ్ ఏంటంటే, ఊబిలో పడిపోయిన ఏనుగులా మారిపోతారు డిప్రెషన్ ఉన్న వాళ్ళని. ఊబిలో పడిపోయిన ఏనుగు, నార్మల్గా ఏనుగు గోతులో పడితేనే తీయడం కష్టం, అలాంటిది ఊబిలో పడ్డ ఏనుగు. అందుకని మైండ్ మళ్ళీ మనం ఎంత చెప్పు కౌన్సిలింగ్ చేయి, అబ్సల్యూట్లీ దారుణంగా ఉంటుంది. అది అనుభవించేవాడికే తెలుస్తుంది ఆ బాధ. అందుకే నేను ఇవి చెప్తున్నప్పుడు డిప్రెషన్ ఉందా డిప్రెషన్ లేదా అన్నప్పుడు ఆ చెప్తున్న వాడికి కనెక్ట్ అవుతుంది, నిజం సార్ అంటారు. తెలియని వాడికి ఇవన్నీ ఏదో చెప్తారు మస్తు చెప్తారు అనిపిస్తుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవరికైతే రీచ్ అవ్వాలో అలాంటి వాళ్ళకి రీచ్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ డిప్రెషన్ అనేది తెలియదు అనుకోండి, మీకు అనిపిస్తుంది ఇందులో సింపుల్ కదా, ఇందులో ఏముంది, అది కాకపోతే ఇంకోటి ఉంటుంది బాస్, అది దొరకకపోతే ఇంకోటి వస్తుంది బాస్, ఈ ఉద్యోగం కాకపోతే ఆ ఉద్యోగం బాస్. ఒకడు 20 లక్షలు మునిగిపోయిన వాడికి 20 లక్షలు ఇస్ ఎ బిగ్ అమౌంట్. 10,000 అప్పు ఉందని రైతులు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రైతులు 10,000 ఏముంది, 10,000 కోట్లు ఎగ్గొట్టి కొంతమంది లండన్కి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ మైండ్ సెట్ ఈస్. చిన్నప్పటి నుంచి దీన్ని ట్రైన్ చేసుకుని ప్రిపేర్డ్నెస్ ఇవ్వాలి. ఫెయిల్ అవుతాం, ప్రాబ్లమ్స్ వస్తాయి, దట్ ఈజ్ ఓకే, వీఆర్ హ్యూమన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ డిప్రెషన్ మెడిసిన్స్తో క్యూర్ అవుతుందంటారా? మెడిసిన్స్ ఒకవేళ డిజార్డర్గా మారి, క్లినికల్గా డిజార్డర్గా మారి డాక్టర్ డయాగ్నోస్ చేస్తే దెన్ మెడిసిన్స్ పనిచేస్తాయి. లేకపోతే అట్ ఎర్లీ ఏజ్ స్టార్ట్ చేసేసి ఎక్కడో తెలుసుకున్నాము, చూసేసాము, మాకు తెలిసిపోయింది, అప్పుడే ఎవరో డయాగ్నోస్ చేసిన విధంగానే నాకు కూడా ఉన్నాయి, మా అంకుల్కి ఉండింది నాకు వచ్చింది, ఇట్లా వస్తారు మా దగ్గరికి. ఇది యాక్చువల్లీ సేమ్ ప్రాబ్లం మా అమ్మకు కూడా ఉందండి, అక్కడి నుంచి నాకు వచ్చింది అంట. ఇలాంటివన్నీ అనుకుని వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ కొనేసుకుని వేసేసుకుంటారు.
అది వెరీ రాంగ్. అలా ఎప్పటికీ చేయకూడదు. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి డిప్రెషన్ అనేది కామన్, ప్రతి మనిషికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక స్టేజ్లో అందరం వెళ్తాం అందులోకి. ఒక స్టేజ్లో అందరం ఒక్కోసారి మనకి అరే నేను ఇంత కరెక్ట్ చెప్పానే, ఎందుకు రాంగ్గా తీసుకుంటున్నారు అనిపించి డల్ అనిపిస్తుంది. బట్ ఎంత క్విక్గా దాని నుంచి బయటకు వస్తాము అనేది ఇంపార్టెంట్. మెడిసిన్ దాకా వెళ్ళకూడదు. వెళితే ఎవ్రీ మెడిసిన్, ఎవ్రీ పిల్ హ్యాస్ ఎన్ ఇల్ అన్నట్టు ఎవ్రీ మెడిసిన్కి దాని యొక్క ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్లు తప్పించుకోవాలి అంటే మెడిసిన్ దాకా వెళ్లకుండా అట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ దాన్ని ఆపగలగాలి, స్టాప్ చేయగలగాలి. నేను చెప్తున్నాను, భగవంతుడు సైతం శ్రీరామచంద్రమూర్తి కూడా డల్ అయినప్పుడు వచ్చి అగస్త్యమునలా ఉపదేశం చేసి, మునులు వచ్చి ఉపదేశం చేసి, శ్రీరామచంద్రుడికి డిప్రెషన్ రాదు. ఆ నెపంతో మనకు నేర్పించడానికి అంతటి మహానుభావులకి కూడా వస్తుంది, డల్నెస్ వస్తుంది. అలాంటి ఎప్పుడైతే అందులో ఉండిపోతామో మనకి ఆ రౌండ్లో పడిపోయి, ఆ డిప్రెషన్ అనే గేమ్లో పడిపోయి తిరుగుతూ ఉంటాం. అరే నా ఆలోచన కరెక్ట్ కదా, నా ఆలోచన అలా ఎలా మోసం చేస్తుంది అమ్మాయి, లేకపోతే అలా ఎలా డబ్బులు పోతాయి, అరే వాడిని అంత నమ్మి బిజినెస్లో పెట్టానే అలా ఎలా పోతాయి, ఇందులోనే ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ మీ సెంట్రిక్ యూనివర్స్. నేను అనే దాంట్లోనే తిరుగుతుంటాం. ఈ ప్రపంచం అంతా నాకు అనుకున్నట్టుగా జరగలేదు, నేను అనుకున్నట్టుగా కారణంగా నేను ఇందులోకి వెళ్ళిపోయాను. అలా ఎలా చేస్తారు మనుషులు, అలా ఎందుకుంటారు మనుషులు అని ఒక వరిలోకి వెళ్ళిపోయి అందులోనే డల్నెస్. కొంతమంది అగ్రెసివ్గా మారుతారు, కొంతమంది వాళ్ళని వాళ్ళు చంపుకునేలాగా, వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకునేలా చేస్తారు. అలాగే మనకి మందులు రావడం, డ్రంక్ అడిక్ట్స్ అయిపోవడం, డ్రగ్ అడిక్ట్స్ అయిపోవడం, ఇలా అయ్యేది కూడా ఏదో ఎక్కడో జరుగుతుంది తప్పు. దాన్ని వాళ్ళు ఎందుకు అలా చేశారు, వాళ్ళు నాకు అనుగుణంగా ఎందుకు ఉండలేదు, వాళ్ళ నీతి ఎందుకు అంత బాగాలేదు అన్న దాంట్లో డిప్రెషన్లోకి వెళ్తారు. అలా ఎప్పుడు వచ్చినా సరే షుడ్ ఇమ్మీడియట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. క్లినికల్ సాల్వ్ చేయొచ్చు, చాలా రోజులు పడుతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ నన్ను అర్థం చేసుకోవట్లేదని అంచనా డాక్టర్ని వేసి తొందరగా వేరే డాక్టర్, మళ్ళీ ఇంకో చోటుకి ఇలా మారుతూ వెళ్ళిపోతారు. మనకి వీటి కోసమనే క్లినికల్ ప్రాబ్లం వచ్చి ఇలా డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన మెడిసిన్ టెంపుల్, గుడికి వెళ్ళి దేవుడికి చెప్పుకుని దేవుడితో మాట్లాడేసి అక్కడ గుడిలో కాసేపు కూర్చుని బయటకు వస్తే ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఎన్నో డిప్రెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఆ సిచ్యువేషన్ అప్పటికే ఉంటుంది, తర్వాత మళ్ళీ మారిపోతుంది, తర్వాత వెళ్ళిపోతుంది, సమయం మాన్చేస్తుంది అన్నిటినీ. కానీ ఆ సమయం ఇచ్చే లోపల అర్జెంటుగా సాల్వ్ కావాలి. 10 మంది డాక్టర్ల దగ్గర వేస్తారు. నేను చెప్తున్నది ఈ వీడియో తర్వాత చెప్తున్నా, ఎంతోమంది నా వీడియో చూసి నేనేదో మిరాక్యులస్ చేసేస్తాను అనుకుని నాకు ఫోన్ చేస్తారు. మళ్ళీ నా నెంబర్ కనుక్కుని ఫోన్ చేసి మీరు డిప్రెషన్ గురించి బాగా చెప్పారండి, నాకు డిప్రెషన్ ఉందండి అంటారు. పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే మీ డిప్రెషన్ నుంచి మీరే బయటపడాలి, ఎవ్వరు హెల్ప్ చేయలేరు. 1-2 మాటలు మీకు తగులుతాయేమో, 1-2 మాటలు మీకు హెల్ప్ అవుతాయేమో, కానీ ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, అలాంటి వాళ్ళ చేతిలో పడకూడదు. దీనికి బాబాలు, స్వామీజీలు ఈ టైప్లో కొంతమంది నిమ్మకాయలు అమ్మి, పసుపు అమ్మి కూడా చేస్తారు. చాలామంది ఉన్నారు. అదొక మాఫియా లాగా అయిపోయింది. సిమిలర్లీ ఇన్ దిస్ సైడ్ వెళ్ళంగానే ముందు ఒక మెడిసిన్ ఇవ్వగానే తగ్గుతుంది, హ్యాపీ అనిపిస్తుంది, దానికి మనం చుట్టుకుపోతాం. సో అందుకని ఒక క్లినికల్గా ఎఫెక్ట్ అయి ఉంది అని ఒక డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే తప్ప ఎక్కడికి పడితే అక్కడికి, ఎందుకు పడితే అందుకు ట్రీట్మెంట్లకు వెళ్ళిపోయి తొందరగా అందులోంచి బయటపడిపోవాలి కదా అని చెప్పి రాంగ్ మెడికేషన్లోకి వెళ్ళకూడదు. మెడిసిన్స్తో సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ మీరు అనుకుంటే సాల్వ్ అవుతుంది అన్న దాంతో స్టార్ట్ చేయండి. అలానే మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు మానేయమని చెప్పట్లేదు, వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ బిట్ ఇక్కడ దాకా కట్ అయ్యి తెలియకుండా ఇంటర్ప్రెట్ అయిపోతుంది. అందుకని మీరు మెడిసిన్ దాకా వెళ్ళే ముందు మీరు సైకో అనాలిసిస్ చేసుకోండి, మీరు మీకు కౌన్సిలింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో మాట్లాడండి. పెద్ద ముసలి అమ్మమ్మలు, బామ్మలు ఉంటారు కదా, వాళ్ళు చెయ్యి పట్టుకొని మీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వాళ్ళు ముడతలు పడ్డ చెయ్యి, యూ విల్ నో, ఆ వామ్త్ వల్ల మీకు చాలా హీలింగ్ అయిపోతుంది. అండ్ ఒక్క మంచి మీరు, అందుకే మనకి ఇలవేలుపు అని ఉంటుంది, నమ్మిన దేవుడికి చెప్పుకోండి ప్రాబ్లం, సాల్వ్ అయిపోతాయి చాలా మటుకు. ఈ విషయం ప్రూవ్ చేయలేం. ఇప్పుడు నాకు డిప్రెషన్ ఉన్న విషయం చాలా సింపుల్ విషయం ఏంటుంది, మా ఇంటి కింద వాడు నా దగ్గర రెంట్ కోసం అని వచ్చి
నా దగ్గర ఆ ఇల్లు కొనుక్కుంటా అని కొనుక్కుని తర్వాత నాకు డబ్బులు ఇలే. నేను ఎంత నమ్మినారా వాడిని, వాళ్ళ భార్యన్న చెల్లిలాగా చూసుకున్నారా, వాడి కొడుకుకి ఉద్యోగం రాకపోతే నేను ఇప్పించినారా, అట్లాంటి వాడు నన్ను 50 లక్షలు ముంచిండు అంటారు. ఇవన్నీ నిజమే. కానీ దానికి నువ్వు వరి అయిపోయి, డల్ అయిపోయి, డిప్రెస్ అయిపోయి, నీకు నువ్వు అందులో పడిపోయి, మళ్ళీ మెడిసిన్స్లో పడిపోయి, అక్కడి నుంచి నీకు సూసైడ్ చేసుకునేటట్టుగా, డల్ అయిపోయేటట్టుగా జరగకూడదు. ఇది మన భారతదేశంలో ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఇప్పుడు మనం మార్చేసాం స్టాండర్డ్స్, బ్యూటీ స్టాండర్డ్స్ మార్చేసాం. ఒకప్పుడు ఎత్తుపళ్ళు, ఒక్క పన్ను అట్లా ఉన్నా కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళకి వాడు 90 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా మంచిగా ఒక్కపొడి తింటూ హ్యాపీగా ఉండేవాడు. ముసలి మీరు చూడండి, ఓల్డ్ కొంచెం జనరేషన్ బ్యాక్, దే వర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ లుక్స్ దే హ్యావ్. అసలు ఎప్పుడు ఆ బ్యూటీ అనే స్టాండర్డే కాదు. బ్యూటీకి చేసాం, తర్వాత విన్నింగ్కి చేసాం. గెలవకపోతే ఏమవుతుంది, గెలవాలి గెలవాలి, ఓకే గెలువు ట్రై చేయి, గెలవకపోతే ఏం కాదు అనేది నేర్పించలేదు. దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికి ఇప్పుడు గెలవాలి ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మో గెలిస్తే డల్ అయిపోతాడేమో, గెలవకపోతే బాధపడిపోతాడేమో అని కాన్సలేషన్ ప్రైజులు పెట్టాం. కాన్సలేషన్ ప్రైజులు ఇస్తున్నాం. అందరూ గెలిచినట్టే నువ్వు గెలిచినట్టే అని చెప్పాలి. ఎందుకు బై టేక్ ఇట్. ఇఫ్ యూ డిడ్ నాట్ విన్ ఏముంది దాంట్లో, బాధపడడానికి ఏముంది. గెలవలేదు, ప్రయత్నం చేసావు, గెలవలేదు, దట్స్ ఓకే, ట్రై అగైన్ అనేది నేర్పించకుండా అందరికీ కాన్సలేషన్ ప్రైజ్ 1, 2, 3 తర్వాత 9 మందికి కాన్సలేషన్ ప్రైజులు ఇస్తే అంటే అంత వీక్ చేసేస్తున్నాం మన బాడీని అని చెప్తున్నా. సో దీన్ని అలవాటు చేసుకోవడానికి, ఈ డిప్రెషన్ నుంచి బయటపడడానికి మీకు మీరు అనాలిసిస్ చేసుకోవాలి నెంబర్ 1. రెండోది వచ్చేసి ఆల్వేస్ హ్యావ్ ఎ బ్యాకప్. ఒకవేళ నేను డల్ అయితే ఏం చేస్తాను నెక్స్ట్ అనేది మీ లైఫ్ గురించి మీరు ప్లాన్ లేకపోతే ఎట్లా. నేను ఇది ప్రయత్నం చేస్తున్నాను, ఒక ఇప్పుడు హోటల్ బిజినెస్ ఎక్కువైపోయింది. నా దగ్గర మొన్న ఒక కపుల్ వచ్చారు. వాళ్ళిద్దరూ ఇంకా మేము హోటల్ పెట్టేయడము, అమ్మేసుకోవడము, ప్లేట్లు లెక్కలు వేసేసుకుని రోజుకు మనకు మినిమం 20,000 వచ్చేస్తాయి, 20,000 ఇంటూ నెల ఇంకా అయిపోయింది 6 లక్షలు 7 లక్షలు వచ్చేస్తాయని 50 లక్షలు అప్పు తెచ్చి పెట్టారు. అది నడవలేదు. ఇద్దరూ డల్ అయిపోయి ఇంకా సూసైడల్ దాకా వచ్చేసాక వాళ్ళ ఫాదర్కి ఇక్కడ నేను తెలిస్తే తీసుకొచ్చాను. మీరు నమ్మరండి, దెర్ ఇస్ నో బ్యాకప్. 60,000 లక్షలు పెట్టాను, ఒకవేళ పోతే, మోసపోతే ఆర్ అసలు నడవకపోతే అనే బ్యాకప్ లేదు. నడుస్తుంది అసలు ప్రోడక్ట్ అండి. ఇలా ఎంతమంది సినిమాల్లోకి వెళ్తారు తెలుసా, కథని నమ్ముకుని పోయామండి, అసలు కథ మంచిది అని వెళ్తారు. ఆ కథ హిట్ కాదు, వాళ్ళ పని అవుట్. బ్యాకప్ లేకుండా నీ లైఫ్ని నువ్వు డీల్ చేస్తున్నప్పుడు హౌ షుడ్ ఐ డీల్ ఇట్ అనే ఒక ప్లాన్ లేకుండా ఉంటే డిప్రెస్ అవుతారు, డెఫినెట్లీ డిప్రెస్ అవుతారు. సో అందుకని కేర్ఫుల్గా ఉండడం, మనం ప్లాన్ చేసుకోవడం, అన్నిటికీ రెడీ ఉండడం. ఎయిమ్ ఫర్ ద బెస్ట్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. ఏం కాదు, ఏమవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఏమి కాదు అనే ధైర్యంతో ఉండగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఒకవేళ క్లినికల్లీ ప్రాబ్లం అయితే ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, న్యూరో ట్రాన్స్మిటర్, బ్రెయిన్ లోపల కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ కరెక్ట్గా పనిచేయకపోయినా, అంటే క్వాంటిటీ కావాల్సినంత రాకపోయినా, వాటి క్వాలిటీ బాగాలేకపోయినా, ఒకవేళ ఆ హ్యాపీ హార్మోన్ కానీ, ఆ డోపమిన్ కానీ, ఆ సెరటోనిన్ కానీ కరెక్ట్గా ప్రొడ్యూస్ కాకపోయినా, దాంతోపాటు హార్మోనల్ చేంజెస్ ఏమైనా అవుతున్నా డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాటికి మాత్రమే కెమికల్స్. అది ఒక డాక్టరే డయాగ్నోస్ చేయాలి, సెల్ఫ్ డయాగ్నోస్ కాదు. సో ఒకవేళ మనకి రివార్డ్ కెమికల్ అని డోపమిన్ ఉంటుంది, రివార్డ్ కెమికల్, ఆ డోపమిన్ సరిగ్గా ప్రొడ్యూస్ కావట్లేదు. సెరటోనిన్ ఉంటుంది, హ్యాపీ, కొంచెం మనని కూల్ డౌన్ చేస్తుంది, ఓకే బాగుంది అనిపిస్తుంది. అలాంటివి గనక మనం సరిగ్గా ప్రొడ్యూస్ చేసుకోలేకపోతే, బ్రెయిన్ లోపల ఆ కెమికల్ సరిగ్గా రాకపోతే, దెన్ ఈ మూడ్ డిజార్డర్స్ లేకపోతే డిప్రెషన్ వచ్చే ఛాన్స్. వాటికి మాత్రమే మెడిసిన్స్. మీకు గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది కదా, మందులు వాడేస్తా, ఇంకోటి ఏదో మందు తాగేస్తా, సిగరెట్లు తాగేస్తా అన్నవి ఎప్పటికీ సాల్వ్ చేయ, మిమ్మల్ని అందులో ఉంచుతుంది అంతే, అందులోనే తిప్పుతూ ఉంటుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి, డిప్రెషన్ ఈజ్ రియల్, కానీ అందరికీ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. డిప్రెషన్ ఈజ్ రియల్, ఉంది, మానసిక రోగం ఉంది, కానీ అందరికీ కాదు. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రం నీకు డిప్రెషన్ లేదు, అందులోంచి తొందరగా బయటకు వచ్చేయచ్చు. ఒకవేళ రావాలి అనుకుంటే, బికాజ్ మన ట్రీట్మెంట్ కూడా చెప్పాలి కాబట్టి, ఒకవేళ మీరు క్లినికల్లీ కాకుండా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నారంటే చాలా ఈజీ మెథడ్ చెప్తాను, చెప్పనా? ఓకే. సో ఈజీ మెథడ్ ఏంటంటే, నెంబర్ 1, అన్నిటికంటే ముఖ్యమైనది, శ్రీరామచంద్రమూర్తి కూడా హెల్ప్ చేసింది. ఆయన యుద్ధం చేసి చేసి అలసిపోయి పక్కన కూర్చుంటే, శ్రీరామచంద్రుడు కూడా ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని చెప్పి సూర్యుడిని మొత్తం లోకానికి సాక్షిగా పెడతారు.
అలాంటి సూర్యుడిని దండం పెట్టుకో, చూడు, లుక్ ఇంటూ ఆ సన్లైట్, సన్ రైజ్ అప్పుడు చూస్తే ఇంకా బెటర్. లేకపోతే 3 పూట్ల, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, ఓకే, 3 సంధ్యల్లోనూ సూర్యుడిని చూడడం నేర్చుకోవాలి. నెంబర్ 1. చూస్తున్నప్పుడు ఉట్టిగా చూడకుండా, ఎవరు పెద్దవాళ్ళని చూసినప్పుడు ఏదైనా ఇవ్వాలిగా, పழము, పనము, తృణము అంటారు కదా, అట్లా ఒక్క చెంబుడు నీళ్ళు వెరీ హెల్ప్ చేస్తుంది చాలా బాగా. సన్లైట్ ఈజ్ సో ఇంపార్టెంట్. ఒక రాగి చెంబుతో నీళ్లు సూర్యుడికి ఇవ్వడం, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎవరైనా చేయొచ్చు, ఏ కులం, మతం, ప్రాంతం, భాష సంబంధమే లేదు. మీకు డల్ అనిపిస్తుందా, ట్రై చేయండి. నాకేం రూపాయి ఇవ్వనవసరం కదా, ట్రై చేయండి. నెంబర్ 1. 2, నిద్రపోండి, హ్యాపీగా నిద్రపోండి, మంచి స్లీప్, గుడ్ సాలిడ్ స్లీప్. మళ్ళీ బ్రెయిన్ ఇట్లా రీవ్యామ్ చేసి అన్ని కెమికల్స్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసుకుంటుంది. బాడీకి తెలుసు ఎలా బయటపడాలో. ఓకే. 3, ఎక్సర్సైజ్. కొంచెం శరీరం, మీరు చూడండి డల్ ఉన్న వాళ్ళు ఇట్లా కుంచుకుపోతారు, బాడీ ఇట్లా ష్రింక్ అవుతుంది. నెవర్ ష్రింక్, స్టేబుల్గా ఉండగలగాలి. అండ్ ఎక్సర్సైజ్ చేయండి, పాస్చరల్ కరెక్షన్ చేసుకోండి. ఓకే. 4th, వెరీ ఇంపార్టెంట్, ఇది మీరు తయారు చేసుకున్న ప్రాబ్లము. మీ బ్రెయిన్లో చేయబెట్టి ఎవ్వడు సాల్వ్ చేయలేడు, మీరే సాల్వ్ చేసుకోవాలనే ధైర్యంతో ఉండండి. దారి దొరుకుతుంది, కంపల్సరీ బయటపడతారు. ఓకే. సో సేవ్ దిస్ రీల్. సో కొంతమంది ఒక ఫన్నీ అనుకోవచ్చు, ఎలా అంటే తను ఒక పర్సన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే, నేను ఒక నార్మల్ ట్యాబ్లెట్స్ ఇస్తాను, విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తాను, సో ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే డిప్రెషన్ నుంచి బయటపడతాడు అనే ఊహతో ఈ ట్యాబ్లెట్స్ డైలీ వేయండి అని చెప్తారు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా డైలీ వేస్తాడు. ఆ పర్సన్ ఎవరైతే డిప్రెషన్కి గురైన పర్సన్ ఎవరైతే ఉంటారో, హీ ఆల్సో ట్రస్టెడ్ దట్ నేను దీని నుంచి బయటకు రావడానికి ఈ ట్యాబ్లెట్స్ నాకు బాగా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి. సో కొన్ని డేస్ తర్వాత నేను నార్మల్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, నేను మీ వల్లే డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చాను అని చెప్పి. అంటే అసలు ఏం లేకపోయినా సరే ఒక థాట్తో బయటికి రావచ్చు అంటారా ఇలా? అసలు ఏం లేకపోవడం అదే మ్యాజిక్. ట్రస్ట్, నమ్మకము. నేను ఇందాకని చెప్తుంది, దేవుడు గుడికి వెళ్ళి, గుడిలో ఒక మన రాయి కాదు అది విగ్రహము, అక్కడ దేవుడు ఉంటాడు, ఆయనకు మనం అభిషేకం చేస్తున్నాము, ఆయన కూర్చుంటాం, ఆయనకు అన్నం పెడుతున్నాము, ఆయనకు నైవేద్యం పెడుతున్నాము, ఆయన అక్కడ ఉంటాడు, చూస్తాడు, నాకు ఆయన సాల్వ్ చేస్తాడు అనే నమ్మకం విల్ సాల్వ్ ఎనీథింగ్. ఎందుకంటే ఇది మైండ్లో మనం తయారు చేసుకున్న ప్రాబ్లం, ఇది మనం తయారు చేసుకున్న డిప్రెషన్. కాబట్టి వైట్ పిల్ సైంటిఫిక్గా నమ్మాలి అనుకున్న వాడికి అలా వద్దురా, ఇంత సృష్టిని నడుపుతున్నాడు దేవుడు, చూడ్డా, నిన్ను చూడ్డా, ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు లోపల ఏవో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే నువ్వు అలాగే ఉంటావు. దాని నుంచి బయటకు రా, కమ్అట్ ఆఫ్ దట్ నాన్ సెన్స్. నీకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు నేను పీకుతున్నాయేమో, వద్దు, కొంచెం సేపు ఉండు, కొంచెం సేపు కోపం తగ్గించుకో, కొంచెం సేపు కామం తగ్గించుకో, కొంచెం సేపు ఆ బంధం నాకు ఆ అమ్మాయి నన్ను మోసం వదిలేయి, హ్యాపీగా ఉంటావు అనే ఒక్క థాట్ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా రాగానే ఎస్టాబ్లిష్ అవగానే ఆటోమేటిక్ సాల్వ్ అవుతాయి. ఇది అంతే అంటారా? అబ్సల్యూట్లీ. ఫిజికల్ డిఫెక్ట్ని మనం బై మైండ్లో చేసుకునే కెమికల్స్ని మైండ్లోనే ప్రొడ్యూస్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ మేమంతా చేసే పని అది, కౌన్సిలింగ్. అవునా, ఏం కాదు, ఎగ్జాంపుల్స్ చెప్పి అవి చేసి ఇవి చేసి మోటివేషన్ చేస్తే, అవును అందరూ అలాగే ఉన్నారు కదా. ఇంత ఒక అతను పొట్టిగా ఉండే అతను వచ్చాడు, వచ్చి నా లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ కారణం నేను షార్ట్గా ఉన్నాను. ఇంకేం చెప్పాలి, లాల్ బహదూర్ శాస్త్రి షార్ట్ ఉండేవాడు, అబ్దుల్ కలాం షార్ట్ ఉండేవాడు, అయినా ఆయన గొప్పగా అయ్యాడు లేదా అని చెప్పగానే అవును కదా, నిజమే కదా అని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. సో సింపుల్ థాట్స్ క్యాన్ యాక్చువల్లీ చేంజ్ థింగ్స్. ఆ నమ్మకం కనుక స్ట్రాంగ్గా ఉండి, నాకు ఈ డాక్టర్ ట్రీట్ చేస్తే హెల్ప్ అవుతుంది, నాకు ఈ దేవుడు హెల్ప్ చేస్తాడు, నాకు సూర్య భగవానుడు హెల్ప్ చేస్తాడు అని ఏది నమ్మినా కూడా ఆ నమ్మకం మిమ్మల్ని క్విక్గా బయటకు తీసుకొస్తుంది. ఓన్లీ ట్రస్ట్, అబ్సల్యూట్లీ ట్రస్ట్తో సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి. వాడికి నిజం డిప్రెషన్ డిజార్డర్ ఉండి కెమికల్స్ ప్రాబ్లం లేకపోతే డిప్రెస్డ్గా ఉన్నానేమో అనుకున్న వాళ్ళకి థాట్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. నిజంగా క్లినికల్ ప్రాబ్లం ఉంది, వాడికి డిప్రెషన్ అయి ఉన్నాడు, బ్రెయిన్ లోపల కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, న్యూరోనల్ కనెక్షన్స్ బాగాలేదు, సర్క్యూటరీ కనెక్షన్ బాగాలేదు, న్యూరో ట్రాన్స్మిటర్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, అసెటైల్ కోలిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు, డోపమిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, వాటికి మెడిసిన్స్ డెఫినెట్లీ హెల్ప్ చేస్తాయి. అండ్ నమ్మకం ఉంటే దారి చూపిస్తుంది. యాక్చువల్గా దారి అలా దొరుకుతుంది. కొన్ని జింక్ మెడిసిన్స్తో తగ్గుతాయి, కొన్ని లిటరల్లీ సెరటోనిన్ మెడిసిన్స్తో తగ్గుతాయి, SSRIs అని. వాటి వల్ల ఎడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాటికి రెగ్యులర్గా ఇస్తూ పోవాలి అనే డౌట్ తప్ప, జస్ట్ మన దేవుడి అభిషేకం, అర్చన, దన్నం, మెడిటేషన్ ఎంత హెల్ప్ చేస్తాయి. మెడిటేషన్ హెల్ప్స్ అ లాట్ యాక్చువల్లీ. మెడిటేషన్, బ్రీదింగ్, ప్రాణాయామం,
మనకి గుళ్ళోకి వెళ్ళి ముక్కు పట్టుకోండి, ఎంత సింపుల్ ప్రాణాయామం. యాక్చువల్లీ ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామం చేయడం, నాస్ట్రల్ బ్రీదింగ్ చేసుకోండి. ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఓషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్. మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఇవి ఎంత హెల్ప్ చేస్తాయో అది నేను మాటలో చెప్పలేను. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు వచ్చి కొన్ని రోజులు టైం ఇవ్వరు. 2 రోజులు వస్తారు, ఈ డాక్టర్ వేస్ట్, ఇంకో చోట ఈ డాక్టర్ వేస్ట్, అండ్ మేము వెళ్ళామండి, తాయెత్తులు కట్టినాం, ఏం కాలే. ఇలా వాళ్ళు దిస్ వాంట్ టు స్టే దేర్. అందులోంచి బయటపడడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఫైనల్లీ ఇప్పుడు డిప్రెషన్ అనేది ఒక తెలిసింది మనకి, ఇలా ఇది కూడా ఒకటి ఉంటుంది అని చెప్పేసి. మరి పాస్ట్ డేస్లో ఎందుకు లేదంటారు? ఇంతకుముందు మనకి ఏంటంటే బేసిక్ నీడ్స్ లేవండి. ఇప్పుడు నాకు డిప్రెషన్ అనేది అంతా హైఫై వాళ్ళ డిజార్డర్స్ అని చెప్తారు. హైఫై డిజార్డర్స్ అంటే హైఫైగా ఎక్స్పెక్ట్ చేసుకుని, నేను అలా లేకపోతే బ్రతుకు లేదేమో, నాకు ఆ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే లేదేమో, నాకు ఆ డబ్బులు పోతే. ఒకప్పుడు నీళ్ల కోసం 5 కిలోమీటర్లు నడిచేది తెచ్చుకునేవారు. వాళ్ళకి డిప్రెస్ అయ్యే టైం లేదు. వాళ్ళ లైఫ్లో దేవర్ ఆల్ బిజీ ఇన్ దేర్ లైఫ్. అందుకని ఇట్ ఈస్ ప్రూవ్డ్. నేను చెప్పే మాట ఇట్ ఈస్ నాట్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. ఆర్టికల్స్ ఉన్నాయి దానికి. వేరే ఇలాంటి డిప్రెషన్స్ కానీ ఇలా డల్నెస్ కానీ నిజంగా బాధ్యతతో ఉన్నవాడు, నిజంగా ఇంట్లో కష్టపడు, వాడు డిప్రెస్ అయ్యే టైం ఉండదు. వాడు ఫటాఫట్ పనులు చేసుకుంటాడు, వాడు ఏదో సాధించాలనుకుంటాడు, వెళ్ళిపోతాడు. నిజంగా పొలంలో పని చేసుకునేవాడు మంచిగా పని చేసుకుంటాడు. వాళ్ళకి డిప్రెస్ అవ్వాలి అంటే ఈరోజు పొలం పోతే ఇంకో నెక్స్ట్ పంటకు రెడీ అవ్వాలి, నేను నెక్స్ట్ ఇంకా చేసుకోవాలని ఉంటారు. ఇప్పుడు అది డబ్బుతో ముడిపడ్డప్పుడు, లేకపోతే నా మాట ఎవ్వడు వినట్లేదు అన్నప్పుడు అవి ప్రాబ్లం అవుతాయి. అండ్ అప్పుడు లేవా ప్రాబ్లమ్స్, అప్పుడు వచ్చే సంఖ్య మేబీ ఇలాంటి పబ్లిసిటీ లేక తగ్గిందేమో. కానీ అప్పుడు డిప్రెషన్ ఉంటే కౌన్సిలర్స్ ఇంట్లో ఉండేవాళ్ళు, అత్త, పిన్ని, బాబాయ్, తమ్ముడు వీళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా ఇండివిజువలైజ్ అయిపోయి కన్ఫ్యూజన్ అయిపోయి ఏం చేయాలో తెలియక హోప్లెస్నెస్ స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే నేను ఎవరికి చెప్తే అర్థమవుతుంది ఈ ప్రాబ్లం, అండ్ వాళ్ళకు లాజిక్ అడ్డుంటుంది. వాళ్ళకే ఒక మైండ్లో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని దాటి బయట రాలేరు. వాళ్ళ ఫిలాసఫీ గొప్పది, ఆ ఫిలాసఫీ దాటి బయటకు రాలేరు. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఇబ్బందులు ఫేస్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, ఎన్నో విషయాలు మాకు తెలియజేశారు. సో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇందులో చెప్పారు. ఖచ్చితంగా ఈ రీల్ సేవ్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఆన్ స్టూడియో. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ NH TV.